వెల్కమ్ టు ది అజయ భరత్. ఒక్కసారి ఈ వీడియోని ఒక 20 మినిట్స్ ఓపిక బట్టి ఇంట్రెస్టింగ్ గా ఒక స్టోరీలో చూడండి. ఆ రాణి మన దేశానికి ఎలా వచ్చింది అంటే అమెరికాకి చెందిన సిఐఏ ఏజెంట్ ఆ రాణి మన దేశానికి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, దానికి రీజన్ ఏంటి, దానికి ముందంతా మన దేశంలో అసలు ఏం జరిగింది, మన దేశంలో ఏం జరిగితే ఆమె మన ఇండియాకి ఎందుకు వచ్చింది, ఆమె వచ్చిన తర్వాత మన దేశంలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనే విషయాల గురించి ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. నా ఫేస్ చూసి నన్ను జడ్జ్ చేయకండి ప్లీజ్. ఈమె ఇంత చిన్నపిల్లలా ఉంది, ఇదంతా ఎలా తెలిసి ఈమెకి? ఇవన్నీ పక్కకు పెట్టి నేను చెప్పే విషయం అబద్ధమని ప్రూవ్ చేయడానికి మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? నేను చెప్పే విషయం నిజం అని చెప్పడానికి నా దగ్గర బోలెడని ప్రూఫ్స్ ఉన్నాయి. నన్ను నమ్మి నాతో నడవండి. ఇండియా యొక్క గౌరవం ఎలా నిలబడిందో, ఎలా ఎదిగిందో నేను మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. 1961వ సంవత్సరంలో భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి అమెరికా గూఢాచారి సంస్థ సిఐఏ ఒక పెద్ద ప్లాన్ వేసింది. అందులో భాగంగా హోప్ కుక్ అనే 20 ఏళ్ల అమెరికన్ యువతిని సిక్కింకి చెందిన ఒక బౌద్ధ రాజు బెడ్రూమ్ లోకి ప్రవేశపెట్టింది. ఇక్కడ ఆ రాజు ఎంత గుడ్డిగా నమ్మాడో చెప్తా వినండి. ఇది కేవలం అనుకోకుండా జరిగిన ప్రేమ అని ఆ రాజు చాలా గట్టిగా నమ్ముతాడు. కానీ మరోవైపు భారతీయ నిఘా సంస్థలకి మాత్రం ఇది ప్రేమ కాదు, కోల్డ్ వార్ ప్రారంభానికి ఒక సంకేతమని గట్టిగా అనుమానం వ్యక్తం చేసింది. అక్కడ మన రాకి సిఐఏకి ఒక రహస్య యుద్ధమే జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మన దేశానికి చెందిన అమెరికాకి చెందిన సిఐఏ మధ్య ఒక రహస్య యుద్ధం కొనసాగుతుంది. దీని గురించి సాధారణ ప్రజలకి అస్సలు తెలియదు. దీనివల్ల ఎన్నో హత్యలు, విధ్వంసాలు కూడా జరిగాయి. ఈ రహస్య యుద్ధం కారణంగా గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నో అనుమాన హత్యలు జరిగాయి. ఇందులో భారతదేశానికి చెందిన టాప్ సైంటిస్టులు, మేధావులు, దౌత్యవేత్తలు, 2 మాజీ ప్రధానులు కూడా బలైపోయారు. ఈ హత్యలు, యుద్ధాలు, తీవ్రవాదం, విధ్వంసాలు జరుగుతున్న ఇరు దేశాల అధినేతలు పైకి మాత్రం నవ్వుతూనే కనిపిస్తున్నారు. అసలు ఈ సిఐఏ పుట్టుక ఎలా జరిగింది? 1947 సెప్టెంబర్ 18న అమెరికా తన ప్రయోజనాల కోసం ఎంతటి దారానికైనా తెగించేలా సిఐఏ అనే ఒక నిఘా సంస్థని ఏర్పాటు చేసింది. ప్రపంచ దేశాల బలహీనతలపై రీసెర్చ్ చేసింది. ఈ సంస్థ ఏర్పడిన 10 ఏళ్లలోనే ప్రపంచంలోని ప్రతి ఖండానికి చెందిన దాదాపుగా 190కి పైగా దేశాల అంతర్గత విషయాలు, బలహీనతలపైన పూర్తి సమాచారాన్ని సేకరించింది. ఆయా దేశాల్లో ఏ ప్రభుత్వం ఉంది, ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉంది, ఏ ప్రభుత్వం నిలబడుతుంది, ఏది కూలిపోతుంది, అక్కడ ఎంతమంది జనాభా ఉన్నారు, వారి మతాలు, సంస్కృతులు ఏమిటి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే తిరుగుబాటు గ్రూపులు ఎన్నున్నాయి అనే పూర్తి సమాచారాన్ని సేకరించారు. అందులో 51 దేశాల బలహీనతని ఆధారంగా చేసుకొని ఆ దేశ ప్రభుత్వాలన్నింటినీ కూల్చేసింది. దేశ బలహీనతని ఆసరాగా చేసుకొని వాటిని నాశనం చేసి అమెరికా ప్రయోజనాల కోసం వాడుకోవడమే ఈ సమాచారం యొక్క ముఖ్య ఉద్దేశం. సిఐఏ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఒంటరిగానే 51 దేశాల ప్రభుత్వాన్ని కూల్చేసింది. ఈ ఒక్క ఏజెన్సీ వల్లే దాదాపుగా ప్రతి ఖండంలోనూ ఏదో ఒక యుద్ధం జరుగుతూనే ఉంది. ఎన్నో దేశాలు అమెరికా కారణంగా ఒకదానికొకటి పరమ శత్రులుగా మారిపోయాయి. మిడిల్ ఈస్ట్ లో కానీ, ఆఫ్రికా ఖండాల్లోని దేశాల అంతర్యుద్ధాలు, బాంబు పేలులతో పూర్తిగా నాశనమైపోవడానికి సిఐఏ ఏకైక కారణమైంది. ఆఫ్రికా ఖండంలోని ఆ దేశాల దయనీయ స్థితి ఎలా మారిపోయిందంటే, సిఐఏ కుట్రల వల్ల ఆఫ్రికాలోని కొన్ని దేశాలు ఎంత దారుణమైన పేదరికంలోకి నెట్టబడ్డాయంటే మాటల్లో చెప్పలేం. అమెరికా నుండి 2 పూటల ఆహారాన్ని దిగుమతి చేసుకోకపోతే అక్కడ ప్రజలు బతకలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడే మన భారత్ పైన అమెరికా కన్నువేసింది. 1947లో దక్షిణాసియాలో స్వతంత్ర భారతదేశం ఆవిర్భవించినప్పుడు అమెరికా చూపు భారత్ పై పడింది. అప్పుడప్పుడే ఎదుగుతున్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కావడం వల్ల దక్షిణాసియాలో భారత్ని తమకు అనుకూలంగా ఉండే ఒక కీలు బొమ్మ దేశంగా మార్చుకోవచ్చని అమెరికా భావించింది. భారత్ని తన మోకాలపైకి తెచ్చుకోవాలనే కుట్ర చేసింది. ఎలాగైనా సరే భారతదేశాన్ని మోకాలపైకి తెచ్చి బలహీనపరిచి అమెరికా పైకి పూర్తిగా ఆధారపడేలా చేసుకోవాలని సిఐఏ ద్వారా భారత్ని ఒక పెద్ద లక్ష్యంగా చేసుకుంది. భారత్ను విచ్ఛిన్నం చేయడానికి బోలెడన్ని ప్రయత్నాలు చేసింది. అంతర్జాతీయంగా భారత్ని ఒంటరి చేయడానికి, దేశ సరిహద్దుల్లో యుద్ధాలు రేపడానికి, దేశాన్ని తీవ్రవాద కోరల్లోకి నెట్టడానికి, భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా విచ్ఛిన్నం చేయడానికి సిఐఏ ఎటువంటి అవకాశాన్ని వదలలేదు. మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎన్నో రహస్య ఆపరేషన్లు కూడా చేసింది. దానికి ఆధారాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటే, చైనా ప్రధానమంత్రి మరణిస్తే దానికి భారత్ పై నింద వేశారు. ప్రపంచవ్యాప్తంగా భారత ప్రతిష్టను దెబ్బతీయడానికి అప్పట్లో భారత్కి స్నేహపూర్వకంగా ఉన్న చైనా ప్రధానమంత్రి మరణానికి కారణం భారతే అని
అదే నిందని మోపడానికి సిఐఏ కుట్రలు చేసింది. మన భారత్ లో కుట్రలు చేయడానికి సిక్కిం రాజుతో అమెరికా యొక్క ఏజెంట్ కి పెళ్లి చేశారు. సిక్కిం భారత్ లో కలవకుండా అడ్డుకోవడానికి సిఐఏ తన సొంత ఏజెంట్ ని పంపి అక్కడి రాజుని పెళ్లి చేసుకునేలా చేసి సిక్కింకి చేసింది. ఇదే సిఐఏ మన దేశాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ఎప్పుడైతే ప్రయత్నిస్తుందో అదే టైంలో అంటే 1968లో మన దేశంలో ది పవర్ఫుల్ రా జన్మించింది. ఇప్పుడు ఇదే రా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన శక్తులు భయపడే ఏకైక సంస్థలో ఒకటిగా మారింది. ఇదే రా పాకిస్తాన్ని ముక్కలు చేసి బంగ్లాదేశ్ కి విముక్తిని కలిగించింది. ఇదే రా ఖలిస్తానీ సమస్యల్ని అణిచివేసింది. ఇదే రా అమెరికా సంస్థ సిఐఏ చేస్తున్న కుట్రని తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషించింది. ఇదేదో ఇప్పుడు కొత్తగా జరుగుతున్నది కాదు. 1968 నుండే రాకి సిఐఏకి మధ్య ఇప్పటి వరకు కొనసాగుతున్న ఒక రహస్య యుద్ధం. వీటి మధ్య యుద్ధం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది, ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. నిజం చెప్పాలంటే మొదట్లో మన రా ఎన్నో కష్టాలు భరించింది. 1968లో రా మొదలైనప్పుడు దానికి సరైన ఆఫీస్ లేదు, ట్రైనింగ్ ఉన్న ఆఫీసర్స్ కూడా లేరు. రా పుట్టినప్పటి నుంచే దాన్ని ఎలాగైనా కథం చేయాలని సిఐఏ ఎన్నో కుట్రలు చేసింది. అయినా సరే ఒక చిన్న ఆఫీసు, కొత్త ఆఫీసర్లతోనే రా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అప్పట్లో మన దేశ ఆర్థిక సామాజిక పరిస్థితి అస్సలు బాలేదు. దేశం ముక్కలయ్యే పరిస్థితికి వచ్చింది. సరిగ్గా అదే టైంలో ప్రపంచం ముందు ఇండియా పరువు తీయడానికి సిఐఏ మనపై ఒక పెద్ద డిప్లొమాటిక్ అటాక్ ప్లాన్ చేసింది. అప్పుడే కాశ్మీర్ ప్రిన్సెస్ ని చంపేయాలనే ప్లాన్ వేసింది. ఏప్రిల్ 10, 1955లో ముంబై నుండి ఇండోనేషియాకు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 300 అనే ఒక విమానం తన గమ్యానికి చేరుకునే లోపే దాని కుడి రెక్కలో బాంబు పేల్చింది. దాంతో ఆ విమానం పూర్తిగా కాలిపోయి పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయింది. అందులో 16 మంది మరణించారు. ఈ ప్రమాదం జరిగే కొన్ని గంటల ముందే చైనా ప్రధాని జై ఎన్లై ఆ విమానం ఎక్కాల్సి వచ్చింది. కానీ చివరి నిమిషంలో ఆయన ప్లాన్ మారిపోవడం వల్ల ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘోర ప్రమాదం జరగగానే చైనాతో యుద్ధం కోసమే ఇండియా ఈ కుట్ర చేసింది అనే నెగిటివ్ ప్రచారం ప్రపంచ వ్యాప్తంగా మొదలైంది. ఈ విధంగా ఇండియాని అందరి ముందు బద్నాం చేయడానికి సిఐఏ ఒక పెద్ద స్కెచ్ చేసింది. చైనా ప్రధాని విమాన ప్రమాదం కుట్రతో ఇండియాకి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని మన దేశం చాలా ఆందోళన పడింది. ఎలాగైనా సరే భారతదేశంపై పైన ఈ నిందని తుడిచివేయడం అప్పట్లో అత్యంత కీలకంగా మారింది. అప్పటి మన ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు వెంటనే స్పందించి ఈ కేసు బాధ్యతలని ఐబీలోని ఒక యంగ్ ఆఫీసర్కి అప్పచెప్పారు. ఐబీ చేసిన లోతైన దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. చైనా ప్రధానమంత్రిని చంపి ఆ నిందని ఇండియాపై నెట్టేయాలని చూసిన ఈ మొత్తం స్కెచ్ వెనుక అమెరికా గూఢాచార సంస్థ సిఐఏ హస్తం ఉందని తేలింది. ప్రపంచం ముందేమో మా ప్రజాస్వామ్యం చాలా గొప్పది అని డప్పు కొట్టుకునే అమెరికా సంస్థ తెర వెనుక ఇలాంటి ఘోరమైన కుట్రలకు పాల్పడడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే అమెరికా లాంటి ప్రజాస్వామ్య వ్యవస్థ మన దేశంలో కూడా ఉండాలని కొంతమంది రాజకీయ నాయకులు అనుకుంటారు. ఆ తర్వాత చైనాకి చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కూడా దర్యాప్తు చేసి అవును మా దేశంలో అపోజిషన్ పార్టీ కేఎంటీతో చేతులు కలిపి సిఐఏనే ఈ ఘోరానికి ఒడిగట్టిందని ఒప్పుకుంది. అసలు అమెరికా ఇండియానే ఎందుకు టార్గెట్ చేసింది? ప్రజెంట్ ఇప్పటికైతే ఈ పరిస్థితి సాల్వ్ అయింది, ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది. కానీ అసలు అమెరికా మా దేశాన్ని ఎందుకు టార్గెట్ చేసింది అనే విషయం తెలియాలంటే 1947 నాటి ప్రపంచ రాజకీయ పరిస్థితులను చూడాలి. 1947లో భారతదేశానికి ఒకేసారి బాధ సంతోషం రెండు కలిగాయి. అది ఎలాగో చెప్తా వినండి. మనకు స్వాతంత్రం వచ్చి బ్రిటిష్ వాళ్ళు వెళ్లిపోయారనే సంతోషం ఒకవైపు ఉంటే దేశం ముక్కలైందనే బాధ మరోవైపు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన 2 ఏళ్లకే ప్రపంచంలో కొత్త రాజకీయాలు మొదలయ్యాయి. అప్పటి సూపర్ పవర్స్ అయిన అమెరికా, సోవియట్ యూనియన్ ప్రపంచ దేశాన్ని తమ వైపు తిప్పుకోవడానికి ఒక అప్రకటిత శీతల సమరాన్ని మొదలుపెట్టాయి, ఒక కోల్డ్ వార్ మొదలుపెట్టాయి. కానీ మన ప్రధానమంత్రి నెహ్రూ గారు మాత్రం అమెరికా వైపు లేదంటే రష్యా వైపు వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోలేదు. ఆయన అలీన విధానం అనే ఒక కొత్త పంథాన్ని మొదలుపెట్టారు. ఈ గ్రూపుల తగాదల వల్ల, ఈ గ్రూపుల గొడవల వల్ల యూరోప్ ఎంత నష్టాన్ని చవిచూసిందో భారత్ అప్పటికి కల్లారా చూసింది. అందుకే ఇండియా అటు అమెరికా వైపు గాని ఇటు సోవియట్ యూనియన్ వైపు గాని వెళ్లకుండా తటస్థంగా ఉంటుందని నెహ్రూ గారు స్పష్టం చేశారు. అయితే ఈ నిర్ణయం వల్ల సోవియట్ యూనియన్ కంటే కూడా అమెరికాకే ఎక్కువ కోపం వచ్చింది. ఇంకో విధంగా చెప్పాలంటే అమెరికా అసూయపడింది. భారతదేశం ప్రారంభించిన అలీన విధానంలోకి ప్రపంచంలోని దాదాపుగా 121 దేశాలు చేరడంతో అప్పటి సూపర్ పవర్ అయిన అమెరికాకు అస్సలు నచ్చలేదు. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలుంటే అప్పట్లోనే మన భారత నేతృత్వంలోని కూటమిలో 121 దేశాలు ఉండడం అమెరికాకు మింగుడు పడడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇండియాని దెబ్బతీయడానికి సిఐఏ కాశ్మీర్ ప్రిన్సెస్ విమాన ప్రమాదానికి స్కెచ్ చేసింది. అంటే ఈ ప్లాన్ ద్వారా ఒకే దెబ్బకి 2 పిట్టలు కొట్టాలని చూసింది అమెరికా. అప్పట్లో ఇండియా చైనా మధ్య సంబంధాలు చాలా బాగుండేవి.
గోవాని భారత్ స్వాధీనం చేసుకున్నప్పుడు చైనా తనకి దౌత్యపరంగా మద్దతు కూడా ఇచ్చింది. అలాగే చైనా టిబెట్ ఆక్రమించుకున్నప్పుడు భారత్ కూడా మౌనంగా ఉంటూ చైనాకు సహకరించింది. హిందీ చీనీ బాయి బాయి అనే నినాదాలు కూడా ఆ కాలంలోనే వచ్చాయి. ఈ ప్రమాదం ద్వారా ఆ స్నేహాన్ని దెబ్బతీసి రెండు దేశాల మధ్య యుద్ధం రగల్చాలని ప్లాన్ వేసింది సిఐఏ. ఇక రెండవ లక్ష్యం ఏంటి అంటే, అలీన విధాన కూటంలో ఉన్న ఇతర దేశాలకి ఇండియా నమ్మకమైన దేశం కాదు, చైనా ప్రధానిని చంపడానికి ప్లాన్ వేసిందంటే ఇంకెవరినైనా చంపగలదు అని సిఐఏ కుట్ర వేసింది. ఈ ప్లాన్ విఫలమైంది. ఇప్పుడు దక్షిణ ఆసియాలో అమెరికా హస్తం పై చేయిలో ఉండాలి అంటే దానికి ఒక కీలుబొమ్మ కావాలి. ఆ కీలుబొమ్మ దేశం మరేదో కాదు, అదే పాకిస్తాన్. సిఐఏ వెంటనే పాకిస్తాన్ ని తన వైపు లాక్కొని వెంటనే దానికి ఆర్థిక సాయం, సైనిక సాయం చేయడం ప్రారంభించింది. అమెరికా ఎప్పుడైతే పాకిస్తాన్ కి ఆయుధాలు, సైనికులు ఇవ్వడం, డబ్బు ఇవ్వడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి పాకిస్తాన్ మన దేశానికి ఒక ప్రమాదంగా మారిపోయింది. ఎప్పుడైతే పాకిస్తాన్ అమెరికాకు సపోర్ట్ చేయడం మొదలుపెట్టిందో, పాకిస్తాన్ అమెరికా రెండు ఒకే చేతి కలిపాయో, అప్పుడు మన భారతదేశం రష్యా వైపు వెళ్ళలేక తప్పలేదు. ఆ రోజుల్లోనే రష్యా మనకి పెద్ద పెద్ద డ్యామ్ ప్రాజెక్టులు, యూనివర్సిటీలు, హాస్పిటల్ కట్టడంలో చాలా హెల్ప్ చేసింది. ఇప్పుడు ఒకేసారి తన ఇద్దరు శత్రువులు మంచి ఫ్రెండ్స్ అయిపోవడంతో అమెరికాకి పిచ్చెక్కిపోయింది. ఇద్దరు శత్రువులు ఎవరు అంటే భారత్, రష్యా. ఈ రెండు దేశాలు అమెరికాకి ఎప్పుడూ శత్రువులే. ఇప్పుడు అమెరికా ఏం చేసిందంటే, ఎలాగైనా సరే భారత్ని రష్యా వైపు వెళ్ళనీయకుండా నా అధీనంలోకి తెచ్చుకోవాలి, రష్యా ప్రభావాన్ని భారత్ పై ఉండకుండా చూడాలని డిసైడ్ అయిపోయింది. అందుకోసమే నేరుగా మన దేశ రాజకీయాల్లో వేలుపెట్టడమే ది బెస్ట్ చాయిస్ అనుకుంది. కరెక్ట్ గా 1957లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ఒక కమ్యూనిస్టు ప్రభుత్వం మన కేరళలో ఏర్పడింది. అంటే అప్పటికే భారత్లో రష్యా కమ్యూనిస్టు ఐడియాలజీ ఎంతలా పాకిందో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. అప్పుడు అమెరికాకి కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం రావడం అస్సలు నచ్చలేదు. దాంతో ఆ ప్రభుత్వాన్ని ఎలాగైనా కూల్చేయాలని సిఐఏకి ఒక మిషన్ అప్పచెప్పింది. కేరళలో ఆ ప్రభుత్వం 5 ఏళ్లు పూర్తి చేసుకోక ముందుకే ఎలాగైనా సరే ఆ ప్రభుత్వంలో గొడవలు జరగాలి, నిరసనలు జరగాలని చెప్పి సిఐఏ ఒక కుట్ర వేసింది. అప్పుడు చేసేదేమీ లేక మన సెంట్రల్ ప్రభుత్వం కేరళలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని రద్దు చేసి అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టింది. ప్రభుత్వం కూలిపోవడం పెద్ద సమస్య కాదు, కానీ ఆ తర్వాత తేలిన అసలు నిజం ఏంటంటే ఆ గొడవలన్నీ చేసింది ఈ సిఐఏనే. కేరళలోని స్థానిక పరిస్థితులు, భాష, అక్కడి బలహీనతల్ని తెలుసుకొని కేవలం 2 ఏళ్లలోనే అక్కడ గొడవలు సృష్టించి ప్రభుత్వాన్ని కూల్చేసింది. అక్కడ జరిగిన నిరసనలన్నీ డబ్బులిచ్చి చేయించినవే. నిజానికి ఘోరాలన్నీ జరగకముందే మన ప్రభుత్వానికి ఈ సమాచారం తెలుసుండాలి. కానీ అప్పట్లో మన సెంట్రల్ గవర్నమెంట్, మన నిఘా సంస్థ ఐబీకి కూడా ఈ కుట్రల గురించి కొంచెం కూడా క్లూ లేకుండా పోయింది. అమెరికా మన సొంత గడ్డపై ఇంత పెద్ద గేమ్ ఆడుతున్నా మన వాళ్ళ రవ్వంతా కూడా కనిపెట్టలేకపోయారు. అంటే ఒక అమెరికాకి చెందిన సిఐఏ నిఘా సంస్థ మన దేశంలో ఉన్న పార్టీపై ఎలాంటి కుట్రలు చేసిందో మన దేశంలో ఉన్న ఐబీ కనిపెట్టలేకపోయింది, విఫలమైంది. నిజానికి చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే మన దేశంలో ఐబీ చాలా పవర్ఫుల్ గా ఉండేది. నిజానికి చెప్పాలంటే ఆ రోజుల్లో మన దగ్గర ఉన్న బ్రిటిష్ వాళ్ళకి ఇదొక ప్లస్ పాయింట్. ఎందుకంటే మన దేశంలో జరుగుతున్న స్వతంత్ర సమర యోధులని కానీ, స్వతంత్ర ఉద్యమాన్ని కానీ ఆపడానికి ఇదొక ప్లస్ పాయింట్ అయినప్పుడు. అప్పుడంత పవర్ఫుల్ గా ఉన్న ఐబీ డిపార్ట్మెంట్ నిజానికి చెప్పాలంటే స్వాతంత్రం వచ్చిన తర్వాతే చేతగానిగా మారిపోయింది. అప్పుడు మన ఇంటెలిజెన్స్ స్థాయి ఏ రేంజ్ లో పడిపోయిందంటే 1962లో భారత్ చైనా మధ్య యుద్ధం జరిగినప్పుడు అక్కడ సరైన సమాచారం లేకపోగా ఇంకా తప్పుడు సమాచారం ఎక్స్ట్రాగా చేర్చారు. ఏదైనా ఒక యుద్ధంలో గెలవాలంటే ఆ దేశ నిఘా వర్గాల సమాచారం చాలా ముఖ్యం. దాన్ని బట్టే మన ఆర్మీ ఎక్కడ ఎంతమంది సైనికులను పెట్టాలి, శత్రు దాడిని ఎలా తిప్పికొట్టాలి అనే ప్లాన్ వేసుకుంటుంది. కానీ చైనా యుద్ధ సమయంలో ఐబీ మనకు 3 తప్పుడు సమాచారాన్ని అంచనాలనిచ్చింది. అందులో నెంబర్ 1 అంచనా ఏంటో తెలుసా? చైనా మనకంటే ఎయిర్ ఫోర్స్ బలంగా ఉంది, ఒకవేళ ఇండియా గనక యుద్ధంలో విమానాలను వాడితే చైనా మన గువాహటి, కోల్కతా లాంటి నగరాలపై బాంబులు వేసి నాశనం చేస్తుందని చెప్పింది. రెండవ అంచనా ఏంటంటే టిబెట్ లో చైనాకి బలమైన స్థావరం ఉంది, అక్కడి నుంచి ఈజీగా మన పైన దాడి చేయగలరు అని చెప్పింది. మూడవ అంచనా ఏంటో తెలుసా? బార్డర్ ఏరియాలో ఉండే చైనా స్థానికులు కూడా, చైనీయులు కూడా ఆర్మీతో కలిసి మనపై దాడికి దిగుతారు. అసలు మొత్తమే సమాచారం లేకపోవడం వల్ల ఎలాగోలా డీల్ చేయొచ్చు, కానీ ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి మన దేశాన్ని బయటపెట్టే ప్లాన్ చేసింది. సారీ, ఇదైతే ప్లాన్ అనను, కానీ ఐబీ చేసిన ఒక తప్పు ఇది. ఐబీ చేసిన ఈ తప్పు వల్ల 1962లో చైనాకి మన పెద్ద భూభాగాన్ని చైనా చేతిలో పెట్టాల్సి వచ్చింది. ఈ బాధ ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క భారతీయుని వేధిస్తూనే ఉంది. ఐబీ ఇలా ఫెయిల్ అవ్వడం వల్ల అప్పట్లో ఐబీలో ఉండే ఒక జూనియర్ ఆఫీసర్ మనసు చాలా కలిచివేసింది. దాంతో ఆయన ఏకంగా డిపార్ట్మెంట్ ముందే ఇదంతా మన తప్పే, శత్రులతో పోరాడే సామర్థ్యం మన దగ్గర లేదు అని తెగేసి చెప్పారు 1962లో. ఆ తర్వాత 1965లో పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో భారతదేశం గెలిచింది. కానీ గెలిచినప్పటికీ ఎక్కడికో కొంచెం చిన్న బాధ మిగిలిపోయింది ఆ యుద్ధంలో జరిగిన పరిస్థితులను బట్టి.
అక్కడ జరిగిన రాజకీయ పరిణామాల వల్ల గెలిచి కూడా ఓడిపోయామే అన్న తీవ్రమైన కలత లోపల నుంచి ప్రతి ఒక్క యువతిలో పొడుచుకుంటూ వచ్చేసింది. ఆ యుద్ధం ముగిసిపోయిన ఏడాదికే భారతదేశానికి చెందిన ఇద్దరు అత్యంత పరాక్రమవంతులు దేశభక్తులైన నాయకులు దారుణంగా హత్యకు గురయ్యారు. లాల్ బహదూర్ శాస్త్రి, హోమీ జహంగీర్ బాబా. ఈ ఇద్దరు ఎవరో కాదు, మన దేశ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి, మన దేశ అణు విజ్ఞాన శాస్త్ర పితామహుడు హోమీ బాబా. భారతదేశాన్ని మిగతా అగ్రరాజ్యాల సరసన నిలబెట్టాలని, ప్రపంచ దేశాలతో సమానంగా మన దేశం కూడా తలెత్తుకునేలా చేయాలని ఈ ఇద్దరు ఎంతో కష్టపడ్డారు. హోమీ బాబా గారు 1965లోనే ఒక తీవ్రమైన ప్రకటన చేశారు. ఏమని చెప్పారంటే, మన దేశం తలుచుకుంటే కేవలం 18 నెలల్లోనే అణుబాంబును తయారు చేయగలదు, ప్రపంచ దేశాలన్నింటిలోకెల్లా న్యూక్లియర్ పవర్ గా మారొచ్చు మనం అని చెప్పారు. అప్పట్లో ఆయన చెప్పిన ఈ టెక్నాలజీ కేవలం 4 దేశాల దగ్గర మాత్రమే ఉంది. ఇప్పుడు భారత్ గనుక అణుబాంబును తయారు చేస్తే ప్రపంచంలో నా ఒక పట్టు పోతుంది అని అమెరికాకు చెందిన CIA సంస్థ భయపడింది. ఇదంతా జరగకూడదు అంటే ఇలా చంపేయాలి. అందుకే 1966లో వీళ్ళిద్దరిని, ఇంత గొప్ప వ్యక్తుల్ని చంపేసింది ఆ CIAనే. అంత పెద్ద ఘోరం జరిగినా కూడా మన నిఘా సంస్థ IBకి ఎలాంటి సమాచారం రాలేదు. ఇంకా విశేషం ఏంటంటే, ఈ హత్యలు చేసింది మేమే అని స్వయంగా ఒక మీడియా ముందు CIAకి చెందిన ఒక స్టేషనల్ లీడర్ ఒప్పుకున్న తర్వాత IBకి తెలిసింది. శాస్త్రి గారి మరణం తర్వాత ఇందిరాగాంధీ గారు దేశ ప్రధాని అయ్యారు. ఆమె ఎన్ని తప్పులు చేసినా కానీ ఆమె గర్వంగా నిలబడే ఒక గొప్ప ప్రధానమంత్రి అయి ఉండొచ్చు. అందుకే IB పదే ఇలా చేతగానిదనగా తయారవ్వడాన్ని ఆమె అసలు తట్టుకోలేకపోయింది. వెంటనే ఆమె IBలోని ఒక సమర్థుడైన యంగ్ ఆఫీసర్ని పిలిపించారు. ఆ ఆఫీసరే నెహ్రూ గారి కాలంలో విమాన ప్రమాదం వెనుక ఉన్న CIA కుట్రను బయటపెట్టి 1962 యుద్ధం తర్వాత మన డిపార్ట్మెంట్ తప్పులని ముక్కుసూటిగా వేలెత్తి చూపించిన వ్యక్తి రామేశ్వర్నాథ్ కావ్. ఆయననే RN కావ్ అని కూడా పిలుస్తారు. ఈయన నేతృత్వంలోనే భారతదేశపు అత్యంత పవర్ఫుల్, శత్రువుల గుండెల్లో నిద్రపోయే ఐలెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్స్ రా పుట్టింది. రా అంటే రీసెర్చ్ అండ్ అనాలైసిస్ వింగ్. మన రీసెర్చ్ సంస్థ రా సంస్థ అమెరికాకు చెందిన CIA సంస్థలుగా ఇతర దేశాల్లో ఉండే ప్రభుత్వాన్ని కూల్చడానికి, అమాయకుల్ని చంపడానికి ఎప్పుడు ప్లాన్లు వేయలేదు. అది కేవలం మన దేశాన్ని శత్రువుల నుంచి ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి మాత్రమే పనిచేసింది. ఇందిరాగాంధీ గారు RN కావ్కి ఒక బలమైన డిపార్ట్మెంట్ సంస్థని ఏర్పాటు చేయమని చెప్పారు. ఎలా ఉండాలి అంటే, ఏదైనా సమస్య రాకముందుకే దానికే మనం అలర్ట్ ఇచ్చేలా ఉండాలని చెప్పారు. RN కావ్ గారు కేవలం 60 రోజుల్లోనే రా సంస్థకు కావాల్సిన పూర్తి ఇన్ఫర్మేషన్ ని ఒక పేపర్లో పెట్టి ఇందిరాగాంధీ గారి చేతికిచ్చారు. ఆమె వెంటనే ఆ ప్లాన్కి ఓకే చెప్పింది. కానీ ఈ ప్లాన్కి ఓకే చెప్పడానికంటే ముందు 2 షరతులు పెట్టింది. ఎప్పుడైనా సరే రాలో ఉండే టాప్ పొజిషన్లో ఎవరిని నియమించాలన్నా ఖచ్చితంగా ప్రధానమంత్రి పర్మిషన్ ఉండాలి. దిస్ ఈజ్ ది నెంబర్ 1. ఈ రా సంస్థలో కేవలం IPS ఆఫీసర్లు మాత్రమే కాకుండా వేరు రంగాల్లో చాలా బలంగా, తీవ్రమైన నాలెడ్జ్, విపరీతమైన శక్తి, ఇలాంటి వ్యక్తులని అన్ని రంగాల నుంచి ఏరి తీసుకోవాలి. అప్పుడు ఈ RN కావ్ గారు దీనికి బదులుగా ప్రధానమంత్రి ముందు మరి 2 కండిషన్లు పెట్టారు. ఆయన ఏమన్నారంటే, రా అనేది దేశంలోనే అత్యంత సీక్రెట్ ఏజెన్సీగా ఉండాలి. అందులో ఎవరెవరు పనిచేస్తున్నారనేది వాళ్ళ ఫోటోలు బయటికి రాకూడదు, ఎవరున్నారనేది వాళ్ళ నేమ్స్ కూడా బయటికి రాకూడదు. ఇందులో కేవలం ఇద్దరు పై అధికార సంస్థలో ఉండాలి. వీటి గురించి న్యూస్లలో, న్యూస్ పేపర్లో కాదు కదా, కనీసం కాగితాల్లో కూడా కనిపించకూడదు అన్నారు ఆయన. ఈ రా సంస్థలో కేవలం 2 పోస్టులు మాత్రమే ఉంటాయి. ఒకటి సెక్రటరీ పోస్ట్, ఇది గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళ కోసం. రెండవది జాయింట్ సెక్రటరీ, ఇది ఇన్ఫర్మేషన్ అనాలైసిస్ చేసే వాళ్ళ కోసం. మిగతా ఆఫీసర్లందరినీ వారి పొజిషన్ల పేరుతో కాకుండా కేవలం పేర్లతోనే పిలవాలి. ఇందిరాగాంధీ గారి కండిషన్లు అన్నింటికీ ఒప్పుకున్నా కూడా ఈ సంస్థని ఏర్పాటు చేయడం అంత ఈజీ కాలేదు. ఎందుకంటే అప్పటికే ఉన్న IB డిపార్ట్మెంట్ ఈ రా సంస్థకి అడ్డుపడడం మొదలుపెట్టింది. మనకంటే వేరే కొత్త డిపార్ట్మెంట్ వస్తుందని IB ఆఫీసర్లు కుళ్ళుకున్నారు. అందుకే వాళ్ళు రా సంస్థకి కొత్తగా ఆఫీసర్లు ఇవ్వకుండా, ఫర్నిచర్ ఇవ్వకుండా, కనీసం ట్రైనింగ్ ఉన్న ఆఫీసర్లను ఇవ్వకుండా ఇక్కడ అస్సలు ఒప్పుకోలేదు. కానీ RN కావ్ గారు అస్సలు వెనకడుగేయలేదు. PMO ఆఫీస్తో మాట్లాడి కేవలం 250 మంది ఆఫీసర్లతోనే మన రా ప్రయాణాన్ని చాలా పవర్ఫుల్గా మొదలుపెట్టారు. ఇప్పుడు మన రా సంస్థ అమెరికాకు చెందిన CIAతో తలబడడానికి గట్టి పట్టుదలతో ఉంటే, అదే టైంలో మన ఇందిరాగాంధీ గారు అమెరికాకి 2 గట్టి వార్నింగ్లు ఇచ్చారు. మొదటి వార్నింగ్ ఏంటంటే, అమెరికా మనకి గోధుమలు ఎగుమతి చేస్తూ దానికి ప్రతిఫలంగా తమకు అనుకూలంగా ఉండేలా భారతదేశ ఆర్థిక విధానాలని మార్చాలని మనపై ఒత్తిడి తెచ్చింది. కానీ ఇందిరాగాంధీ గారు దానికి అస్సలు ఒప్పుకోలేదు. హరిత విప్లవం మొదలుపెట్టారు. అమెరికా అహంకారానికి అంచేయడానికి ఆమె మన దేశంలో
హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. దాంతో మన దేశం సొంతంగా పంటలు పండించుకుంటూ ఆహార ధాన్యాల విషయంలో ఎవరిపైనా ఆధారపడకుండా నిలబడింది. ఇక రెండవ వార్నింగ్ ఏంటంటే, లాల్ బహదూర్ శాస్త్రి, హోమీ బాబా గార్ల మరణం తర్వాత కూడా ఇండియా అణుబాంబు తయారు చేయాలనే కలను ఇందిరాగాంధీ గారు వదిలిపెట్టలేదు. అమెరికా ఎంత బెదిరించినా వినకుండా 1974లో పోఖ్రాన్లో మొదటి అణు పరీక్షను విజయవంతంగా చేసి ప్రపంచానికి ఇండియా పవర్ ఏంటో చూపించారు. ఇప్పుడు ఈ మిషన్లన్నీ ఒక ఎత్తైతే, శత్రు దేశాల్లో ఉండే మన రా ఏజెంట్లని ఎవరికి అనుమానం రాకుండా ఎలా పంపించాలనేది ఆర్ఎన్ కావ్ గారికి ఒక పెద్ద టాస్క్ లా మారిపోయింది. కావ్ గారు మాస్టర్ ప్లాన్ వేశారు. దీనికోసం అదిరిపోయే ప్లాన్ వేస్తూ విదేశాల్లో ఉండే భారతీయ ఎంబసీల్లో డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, క్లర్క్ లాంటి చిన్న ఉద్యోగాలు వేకెన్సీలు ఉన్నాయని ఒక సీక్రెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఉద్యోగాల పేరుతో మన రా ఆఫీసర్లని ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా పాకిస్తాన్, చైనా లాంటి శత్రు దేశాల నడి బొడ్డుకు చేర్చారు. వాళ్ళు అక్కడ ఉంటూనే అక్కడ రహస్య సమాచారాన్ని మన దేశానికి చేరవేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా 1970 కల్లా రా తన మొదటి బ్యాచ్ ఆఫీసర్ని శత్రువుల గూడాలలోకి దింపేసింది. ఒకవైపు తన దేశాన్ని రక్షించడానికి రా సిద్ధమైతే, మరోవైపు అమెరికా కుట్రల్ని తిప్పుకొట్టడానికి ఇందిరాగాంధీ గారు రెడీ అయిపోయారు. 1971 నాటి పరిస్థితుల్లో భారతదేశం తీసుకున్న కొన్ని నిర్ణయాలు అమెరికా దృష్టిలో సోషలిస్టు ధోరణిగా కనిపించాయి. అంటే మనం తన శత్రువైన రష్యా వైపు మొగ్గు చూపుతున్నామని అమెరికా భావించి భారత్పై తీవ్ర అసంతృప్తితో, తీవ్ర కోపంతో ఉంది. ఇప్పుడు అమెరికాకుంది ఒకే ఒక దారి. ఇప్పుడు భారతదేశం తన చేతుల్లోంచి తప్పించుకుపోతుంది అనే ఉద్దేశంతో అదే టైంలో పాకిస్తాన్కి ఆయుధాలు చేర్చడం, సైనికుని చేర్చడం, వింత వింత నిధులను చేర్చడం మొదలుపెట్టింది. ఇప్పుడు అదే టైంలో మన రా సంస్థ, అమెరికాకు చెందిన CIA పాకిస్తాన్ని అడ్డుపెట్టుకుని మా భారతదేశంలో ఏదో చేయబోతుందని పసిగట్టేసింది. ఊహించినట్టుగానే పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ సెర్చ్ లైట్ ప్రారంభించి అప్పటి తూర్పు పాకిస్తాన్లోని బెంగాలీ భాష మాట్లాడే ప్రజలపై దాడులు చేస్తూ వారిని చంపడం మొదలుపెట్టింది. దీనితో భయపడిన లక్షలాది మంది బెంగాలీలు ప్రాణాల కోసం భారతదేశానికి శరణార్థులుగా రావడం ప్రారంభించారు. ఈ సంక్షోభం రాకముందే మన రా సంస్థ 2 కీలక ప్లాన్లు రెడీ చేసి పెట్టింది. అదేంటి అంటే, రష్యాతో స్నేహ ఒప్పందం. ఎస్, మన ఇందిరాగాంధీ గారు, మన ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారు రష్యాకి వెళ్ళి అక్కడ రష్యాతో మేము మీతో స్నేహ ఒప్పందానికి ఓకే చెప్తున్నామని చెప్పి పత్రంపై సైన్ చేసింది. అంటే దీని మీనింగ్ ఏంటంటే, మాపై దాడి చేస్తే, లేదంటే మా స్నేహితులుగా ఉండే ఏ దేశం పైన దాడి చేస్తే మేము ఊరుకోము, మేము కూడా యుద్ధానికి దిగుతామని చెప్పి రష్యా ఒప్పుకున్నట్టు అర్థం. అప్పుడు తూర్పు పాకిస్తాన్ నుంచి వచ్చిన బెంగాలీ పౌరులకి మన దేశ ప్రభుత్వం వాళ్ళకి సైనిక శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. ఇందుకోసం సుందర్బన్ అడవుల్లో ప్రత్యేక శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ పౌర సైనిక దళాలకే ముక్త బాహిని అనే పేరు పెట్టారు. 1971లో భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధం ప్రారంభమైనప్పుడు పాకిస్తాన్కి సహాయం చేయడానికి అమెరికా తన 7వ నౌకా దళాన్ని బంగాళాఖాతంలోకి పంపించింది. అమెరికా నౌకలు భారత్ను లక్ష్యంగా చేసుకుంటున్న సమయంలో భారత్తో ఉన్న ఒప్పందం ప్రకారం రష్యా తన అణు జలాంతర్గమని అరేబియా సముద్రంలోకి మోహరించింది. మీరు భారత్ వైపు ఒక్క అడుగు ముందుకేసినా సరే మేము ఊరుకోమని అమెరికాకి రష్యా నేరుగా వార్నింగ్ ఇచ్చింది. రష్యా ఇలా చెప్పగానే అమెరికా వెంటనే వెనక్కి తగ్గిపోయింది. ఇప్పుడు అమెరికా అడ్డు రాకపోవడం వల్ల, భారతదేశానికి మరే దేశం అడ్డు లేకపోవడం వల్ల జూలం విప్పిన సింహం పాకిస్తాన్పై విరుచుకుపడింది. దాదాపుగా 1,00,000 మంది పాకిస్తాన్ సైనికులు మన దేశంపై మోకరిల్లారు. అప్పుడు 1971లో పాకిస్తాన్ పిడికిల నుంచి బంగ్లాదేశ్ అనే ఒక కొత్త దేశానికి విముక్తి లభించింది. ఎప్పుడైతే ఈ వైపు బంగ్లాదేశ్ ఏర్పడిందో మనకి తూర్పు సైడ్ నుంచి కొంత ముప్పు తప్పి అప్పుడు మన భారతదేశం కొంచెం ఊపిరి తీసుకోవడం మొదలుపెట్టింది. కానీ అప్పటి నుంచి అమెరికాకు చెందిన CIA సంస్థకి నిద్ర పట్టలేదు. ఎందుకంటే తమను వెడకడుగు వేయించే ఒక సంస్థ, ఒక బలమైన సంస్థ, రా అనే ఒక ఏజెన్సీ సంస్థ భారతదేశంలో పుట్టిందని. ఇప్పుడు భారతదేశానికి ప్రశాంతత లభించింది. బంగ్లాదేశ్ వల్ల అమెరికాకి నిద్ర లేకుండా అయిపోయింది. కానీ అదే టైంలో అమెరికాకి రా మళ్ళీ ఒక పెద్ద షాక్ ఇచ్చింది. 1974 మే 18న మన భారతదేశం విజయవంతంగా న్యూక్లియర్ పరీక్ష నిర్వహించి న్యూక్లియర్ స్టేట్గా అవతరించింది. దీనికే ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అనే పేరు పెట్టారు. అప్పట్లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఆమె ముఖ్య సలహాదారులైన సైంటిస్ట్ చీఫ్ రామన్న అండ్ రా చీఫ్ ఆర్ఎన్ కావ్కి, వీళ్ళిద్దరికి మాత్రమే ఆ విషయం తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఇందులో వీళ్ళందరిది ఫిజికల్ స్ట్రెస్ పాత్ర ఉంటే, ఇందులో మెయిన్ మైండ్ స్ట్రెస్ పాత్ర మన కలాం గారిది. అదే టైంలో అమెరికాకు చెందిన CIA సంస్థ మన భారతదేశంలోని అన్ని టెలిఫోన్ సంభాషణని ట్యాప్ చేస్తూ ఉండేది.
సో ఈ మిషన్ వివరాలు ఏ మాత్రం కూడా లీక్ కాకుండా చూసుకోవడం చాలా పెద్ద సవాల్గా మారిపోయింది. అమెరికాకు చెందిన స్పై శాటిలైట్ల కంటికి చిక్కకుండా ఆ శాటిలైట్ కనిపించకుండా చూసుకోవడం ఇది రెండో సవాల్గా మారిపోయింది. ఇప్పుడు ఈ సవాళ్ళని అధిగమించడానికి ఒక పెద్ద ప్లాన్ వేసింది. అమెరికా శాటిలైట్ల కదలికలను నిశితంగా పరిశీలించి అవి మన భూభాగంపై నిఘా పెట్టలేని సమయాన్ని కనుగొన్నారు. అంటే ఎప్పుడు అది మన సమయాన్ని కనిపెట్టలేదో ఆ టైంని కనుగొని ఆ కొద్దిపాటి సమయంలోనే శాటిలైట్లకు దొరకకుండా అమెరికా ముక్కు ముందే భారత్ అణుపరీక్షల ఏర్పాట్లన్నీ పూర్తి చేసి పడేసింది. అండ్ ఫోన్ ట్యాపింగ్ సవాల్ని పూరడానికి కూడా మన ఒక కొత్త ప్లాన్ వేసింది. అణుపరీక్షల మిషన్లో పాల్గొంటున్న శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు ఫోన్లలో మాట్లాడుకునేటప్పుడు నేరుగా కాకుండా విస్కీ, తాజ్ మహల్ వంటి రహస్య కోడ్ పదాలను ఉపయోగించేలా ప్లాన్ చేశారు. దీనివల్ల సిఐఏకి మన సంభాషణలు అస్సలు అర్థం కాలేదు. ఈ ముందస్తు వ్యూహాలని పక్కాగా పనిచేయడంతో మే 18, 1974 భారత్ విజయవంతంగా తన మొదటి అణుపరీక్షను పూర్తి చేసింది. దీంతో ప్రపంచంలోనే 5వ న్యూక్లియర్ పవర్ గా మన భారత్ అవతరించింది. ఇప్పుడు మన భారతదేశం ఒక అణుశక్తిగా మారడం వల్ల ప్రపంచ దేశాల ముందు ఒక ప్రత్యేకమైన బలం, ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించాయి. మరోపక్క బంగ్లాదేశ్ ఏర్పడడంతో ఒక పెద్ద ముప్పు కూడా తొలగిపోయింది. తూర్పు వైపు ప్రశాంతత దొరికినప్పటికీ ఈశాన్య ప్రాంతంలో ఉండే సిక్కిం భారత్కి ఒక తలనొప్పిగా మారింది. అంటే అప్పట్లో సిక్కిం మన దేశంలో భాగం కాదు, అప్పట్లో ఒక స్వతంత్ర దేశం. ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా. ఈ రెండు దేశాలు సిక్కింపై ఎలాగైనా నియంత్రణ సాధించాలని ప్లాన్లు వేశాయి. ఒకవేళ చైనా కనుక ఆ సిక్కిం ప్రాంతాన్ని తీసేసుకుంటే మాత్రం మన సిలిగురి కారిడార్ ప్రాంతాన్ని చికెన్ నెక్ను కట్ చేసి ఉండేది చైనా ప్రాంతం. ఇదే టైంలో అమెరికా గూఢాచార సంస్థ సిక్కింపై కన్నేసింది. ఒకవేళ సిక్కిం నా చేతిలో ఉంటే అటువైపు చైనా పైన పెట్టొచ్చు, ఇటువైపు భారత్ పైన పెట్టొచ్చు అని అనుకుంది. అందుకోసం వాళ్ళు ఎంత కుట్రకి తెరలేపారంటే తమకు అనుకూలంగా ఉండేలా ఒక అమెరికన్ యువతిని సిక్కింకి పంపి ఏకంగా అక్కడి రాణించేసేశారు. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అసలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 1961లో సిక్కింకి చెందిన 36 ఏళ్ల చోగ్యాల్ ప్రిన్స్ ఆయన భార్య చనిపోవడంతో తీవ్రమైన బాధలో ఉండేవారు. ఆ సమయంలో ఆయన తన 3 పిల్లలతో కలిసి సిక్కింలోని విండమేర్ హోటల్కి వెళ్లారు. అదే టైంలో ఈ సిక్కిం రాజుకి హోప్ కుక్ అనే 19 ఏళ్ల అమెరికా అమ్మాయి పరిచయం అయింది. ఆమె డార్జిలింగ్ నుండి సిక్కింకి టూరిస్ట్ గా వచ్చింది. చిన్నతనం నుంచి ఒంటరిగా పెరిగిన ఆమె భార్యని కోల్పోయి ఒంటరిగా ఉన్న రాజుకి చాలా త్వరగా దగ్గరైపోయింది. ఇద్దరి బాధలు ఒకటి కావడంతో వారిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. ఆ తర్వాత ఆమె తిరిగి అమెరికాకి వెళ్ళిపోయింది. అమెరికాకి వెళ్ళిపోయిన హోప్ కుక్ ఆ మరుసటి సంవత్సరం మళ్ళీ అదే సిక్కింలో విండ్మేర్ హోటల్లో రాజును కలుసుకుంది. ఈసారి రాజు ఈ అవకాశాన్ని వదులుకోకూడదని నిర్ణయించుకొని హోప్ కుక్ కి పెళ్లి ప్రపోజల్ పెట్టారు. ఆమె కూడా దానికి ఒప్పుకుంది. సిక్కిం మహారాణిగా అమెరికన్ ఏజెంట్ గా మారిపోయింది. 1963లో వీళ్ళిద్దరి వివాహం జరిగింది. దీంతో హోప్ కుక్ అధికారికంగా సిక్కిం దేశానికి మహారాణి అయింది. ఆమె అమెరికా ఏజెంట్ కావడం వల్ల ఆమెను కలవడానికి అమెరికా రాయబారులు తరచూ సిక్కిం రాజభవనానికి రావడం మొదలుపెట్టారు. భారత్కు వ్యతిరేకంగా కుట్రలు చేశారు. ఎప్పుడైతే అమెరికాకు చెందిన రాయబారులు సిక్కింకి వచ్చి వెళ్తూ ఉంటారో వాళ్ళు వచ్చి వెళ్ళిన వెంటనే ఈ మహారాణి భారత్కి వ్యతిరేకంగా పోస్టులు చేయడం మొదలుపెట్టింది. అంటే భారతదేశంపై వ్యతిరేకంగా తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తన అలవాటుగా మార్చుకుంది. అప్పటి వరకు సిక్కిం అనేది భారతదేశ రక్షణలో ఉండే ఒక ప్రాంతం. కానీ ఎప్పుడైతే ఈ అమెరికా జోక్యం చేసుకుందో అప్పటి నుంచి మెల్లమెల్లగా సిక్కింలో భారతదేశంపై వ్యతిరేకం పెరగడం మొదలుపెట్టింది. పరిస్థితులు చేయి దాటిపోతున్నాయని తెలుసుకున్నారా ఎలాగైనా సరే సిక్కింని మా చేతి దక్కించుకోవాలి, అమెరికాకు బుద్ధి చెప్పాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఇప్పుడు సిక్కిం బాధ్యతని, సిక్కింని భారత్లో కలిపే బాధ్యతని తన భుజాలపైన వేసుకుంది. ఇప్పుడు ఈ మిషన్ కోసం ఒక సమర్థవంతమైన అధికారిని రంగంలోకి దించింది. ఇప్పుడు ఈ ఏజెంటు ఈ సిక్కిం మిషన్ పైన ఒక ప్లాన్ రెడీ చేసి ఉంచారు. ఏంటంటే ఒకవేళ సిక్కిం గనక మన దేశానికి వ్యతిరేకంగా చేయాలని చూస్తే, వ్యతిరేకంగా ఉండాలని చూస్తే ఏకంగా ఆ రాజునే గద్దె దించేయాలి. అందుకోసం సిక్కింలో రాజు పాలన నచ్చక ప్రజాస్వామ్యం కావాలని కోరుకునే కాజీ, లెండప్ దోర్జీ వంటి స్థానిక నాయకులని గుర్తించింది. వారికి ఆర్థికంగాను క్షేత్రస్థాయిలను అన్ని రకాలుగా భారత్ మద్దతు ఇవ్వడం ప్రారంభించింది. మన అధికారి సిక్కిం ప్రజల్లో ఒక బలమైన నమ్మకాన్ని ఇవ్వడం ప్రారంభించారు. రాజుల పాలనలో మీ సమస్యలు తీరవు, కేవలం ప్రజాస్వామ్యంలోనే మీ గొంతుకు విలువ ఉంటుంది అనే ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఈ వ్యూహం ఎంతలా పనిచేసిందంటే 1975లో సిక్కింలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ఏకంగా 97.55% మంది ప్రజలు రాజుల పాలనను వ్యతిరేకిస్తూ భారతదేశంలో భాగం కావాలని అనుకూలంగా ఓటేశారు. సిక్కింలో ఉండే ప్రాబ్లమ్స్ ని అంత వ్యూహాత్మకంగా విజయవంతంగా సక్సెస్ చేసిన
ఆ రా ఆఫీసర్ మరెవరో కాదు, ఆయనే ప్రస్తుతం మన దేశ జాతీయ భద్రతా సలహాదారు ది గ్రేట్ అజిత్ దోవల్ గారు. ఆయన కెరీర్ లోనే ఇదే మొదటి మిషన్ కావడం కూడా చాలా విశేషం. ఎప్పుడైతే సిక్కింలో ఈ మిషన్ విజయవంతంగా అయిందో ప్రపంచ దేశాలు మన పవర్ ఏంటో తెలుసుకున్నాయి. అదే టైంలో మన దేశాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లాలని చూసిన అమెరికా సిఐఏకి మన రా సంస్థ గొప్ప గుణపాఠం చెప్పింది. సిక్కిం దేశాన్ని మన దేశంలో కలిపేసుకుంది. సిఐఏ చూస్తుండగానే మన రా సిక్కింని తన ఆధీనంలోకి తీసుకుంది. సిక్కిం విజయానంతరం 1976 నుండి రా సంస్థకి ఒక గడ్డు కాలం ప్రారంభమైంది. అప్పట్లో దేశంలో విధించిన నేషనల్ ఎమర్జెన్సీ కారణంగా ప్రతిపక్ష నాయకులు రా సంస్థపై తీవ్ర ఆరోపణలు చేశారు. రా అనేది దేశం కోసం కాకుండా అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు సొంత ప్రయోజనాల కోసం పనిచేసే ప్రైవేటు సైన్యంలో మారిందని విమర్శించారు. 1977లో ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం ఓడిపోయి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ ప్రభుత్వంలో మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా, అటల్ బిహారీ వాజ్పేయి గారు విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ టైంలో రా పాత్రపై పార్లమెంట్లో విచారణ జరిపించారు. ఆ విచారణలో ఇందిరాగాంధీ గారు తన వ్యక్తిగత కక్షలకు కోసం రా సంస్థని ఎక్కడ దుర్వినియోగం చేయలేదని స్వయంగా పిఎం మొరార్జీ దేశాయ్ గారే పార్లమెంట్లో ఒప్పుకున్నారు. కానీ రా తప్పు చేయలేదని తెలిసినప్పటికీ మన మొరార్జీ దేశాయ్ గారు రా ఉండొద్దు, దీన్ని తీసేయాలని మొదలుపెట్టారు. ఒక్క ఢిల్లీలో ఉన్న మెయిన్ ఆఫీస్ తప్ప బాంబే, బెంగళూరు, మద్రాస్, కలకత్తా, లక్నో, పాట్నా, జైపూర్లో ఉన్న రా ప్రాంతీయ అన్నింటినీ మూసేయించారు. అంతటితో ఆగకుండా రా సంస్థలో ఉన్నత స్థానంలో ఉన్న దాదాపుగా 600 మంది టాప్ ఆఫీసర్ని విధుల్లో నుంచి తొలగించారు. అంతేకాకుండా రా సంస్థ వ్యవస్థాపకుడు ఆర్ఎన్ కావును కూడా బలవంతంగా చాలా కాలం లాంగ్ లీవ్ కోసం అని పంపించేశారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య భారతదేశ ప్రధాని తీసుకున్న కొన్ని నిర్ణయాలు, పొరపాట్ల వల్ల పాకిస్తాన్ అణు సామర్థ్యం ఉన్న దేశంగా ఎదగడానికి పరోక్షంగా అవకాశం దొరికింది. అమెరికా గూఢచార సంస్థ 1950 నుంచి 1970 ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ చెందిన కొంతమంది శాస్త్రవేత్తలకి న్యూక్లియర్ పవర్ని ఎలా తయారు చేయాలి అనే శిక్షణ ఇస్తూ వచ్చింది. అమెరికా 1970లో పాకిస్తాన్, చైనా సహాయంతో అణు సాంకేతికతను సాధించింది. పాకిస్తాన్లోని కహుతా అనే ప్రాంతంలో ఖాన్ ల్యాబ్స్ ని ఏర్పాటు చేసి అత్యంత రహస్యంగా అణుబాంబు తయారీని ప్రారంభించింది. అప్పట్లో అమెరికాకి ఈ విషయం తెలిసినప్పటికీ వాళ్ళు పాకిస్తాన్ వైపు చూడకుండా కళ్ళు మూసుకున్నారు. ఎప్పుడైతే పాకిస్తాన్ ఇలా అణుబాంబు తయారు చేయాలనుకుంటుంది అని తెలిసిన వెంటనే మన భారతదేశం అలర్ట్ అయింది. రాని తన దగ్గరికి పిలిపించుకుంది. రాకి కొన్ని ఆదేశాలు ఇచ్చింది. అప్పుడే మన రా ఒక రహస్యమైన ఆపరేషన్ స్టార్ట్ చేసింది. దాని పేరే ది కహుతా మిషన్. ఈ మిషన్ కి 2 లక్ష్యాలున్నాయి. ఖాన్ ల్యాబ్ లో నిజంగా అణుబాంబుల పరీక్షలు నిర్వహిస్తున్నారా? దీనికి ఖచ్చితమైన ఆధారాలు కనుగొనాలి. ఒకవేళ బాంబు తయారవుతుంటే ఆ అణుబాంబు కేంద్రానికి సంబంధించిన పూర్తి బ్లూ ప్రింట్ ని సంపాదించి ఆ కేంద్రాన్ని నాశనం చేయాలి. అక్కడ అణుబాంబు తయారవుతుందా లేదా అని తెలుసుకోవడానికి మన రా ఏజెంట్లు ఒక అద్భుతమైన ప్లాన్ వేశారు. కహుతా ల్యాబ్ గ్రామం ప్రక్కనే ఉన్న ఒక సెలూన్ లో ఉద్యోగులుగా చేరారు. ఖాన్ ల్యాబ్ లో పనిచేసే పాకిస్తాన్ సైంటిస్టులు జుట్టు కత్తిరించుకోవడంతో ఆ సెలూన్ కు వచ్చినప్పుడు మన రా ఏజెంటు వారి జుట్టు నమూనాను సేకరించాడు. అయితే దురదృష్టవశాత్తు ఆ తర్వాత కాలంలో జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల వల్ల ఈ మిషన్ లో ఉన్న దాదాపుగా 150 మంది భారతీయ అండర్ కవర్ రా ఆఫీసర్లు పాకిస్తాన్ కి దొరికిపోయారు. పాకిస్తాన్ సైన్యం వారిని తీవ్రంగా హింసించి దారుణంగా చంపేసింది. అయితే ఈ రా ఏజెంట్లు సేకరించిన జుట్టు నమూనాలని ల్యాబ్ లో పరీక్షించగా వాటిలో అణుబాంబు తయారీకి వాడే అత్యంత ప్రమాదకరమైన బాంబ్ గ్రేడ్ యురేనియం ఉన్నట్టు తేలింది. దీంతో పాకిస్తాన్ తన కహుతా ప్రాంతంలో అణుబాంబు తయారు చేస్తుందనే విషయం పక్కా ఆధారాలతో ఖరారైంది. నెక్స్ట్ రా తనకున్న బలమైన నెట్వర్క్ ద్వారా ఖాన్ ల్యాబ్ లో పనిచేసే ఒక అంతర్గత వ్యక్తిని లొంగ తీసుకొని ఆ అణు కేంద్రానికి సంబంధించిన పూర్తి మ్యాప్ను కూడా సంపాదించింది. అంటే ఆ కేంద్రాన్ని ధ్వంసం చేయడానికి సర్వం సిద్ధమైంది. కేవలం ప్రధాని అనుమతి మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఆ అణుబాంబు కేంద్రాన్ని ధ్వంసం చేయడం ఒకటే మిగిలింది. ఇంత చేసి ఇంత కష్టపడి అంత మ్యాప్ని సంపాదించుకున్న తర్వాత ఈ రా ఏజెంట్లు ఏం చేశారంటే ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ గారికి ఈ ఇన్ఫర్మేషన్ అందించారు. ఇప్పుడు ఏం చేయాలి, మేము ఈ ప్లాంట్ ని ధ్వంసం చెయ్యాలా అని అడిగారు. అప్పుడు మొరార్జీ దేశాయ్ గారు దీన్ని వద్దు అని చెప్పి నిరాకరించారు. ఆ ప్లాంట్ ని ధ్వంసం చెయ్యొద్దు అని చెప్పి. మనం ఏ దేశంతో ముందస్తు దాడి చేయొద్దు, వాళ్ళు మనపై వస్తే తప్ప మనం ఏ దేశంతో ముందుగా వెళ్ళి దాడి చేయొద్దు, వాళ్ళు మనపై వస్తేనే మనం దాడి చేయాలి అని ఆయన ఒక రూల్ పెట్టుకున్నారు. ఆ రూలే ఈ రోజు మనల్ని ముంచుతుంది. అంటే ఇంత చేసినా కూడా రా ఏజెంట్కి ఎలాంటి గుర్తింపు దక్కకపోగా పాకిస్తాన్ అలాంటి పనులు చేస్తుందని తెలిసినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి.
ఎంతో కష్టపడి దేశం కోసం పనిచేసే చాలా మంది అధికారులకు చివరికి దక్కేది గుర్తింపు కాదు. వాళ్ళు ఎంతో మంది తమ సొంత గుర్తింపుని, కుటుంబాన్ని వదిలి అజ్ఞాతంగా ప్రాణాలకి తెగించి పనిచేస్తారు. చాలా సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన అధికారుల మృతదేహాలను కూడా మన దేశం స్వీకరించలేని పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు తమ దేశం కోసం త్రివర్ణ పతాకం కోసం అమరులవుతారు. కానీ వారి పేరు చరిత్రలో ఎక్కడా ఉండదు. మన దేశం కోసం వాళ్ళ ప్రాణాలను అర్పించిన అజ్ఞాత వీరులకి ఈ వీడియో అంకితం. ఈ వీడియోపై మీ స్పందన ఏంటి? మీరేమనుకుంటున్నారో కమెంట్లు తెలియజేయండి. మీ స్పందన ఏదైనా నేను ఖచ్చితంగా స్వీకరిస్తాను. దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లాలంటే ముందు మన దేశ గౌరవం ఏంటో మన దేశ ప్రజలు తెలుసుకోవాలి. మన దేశం ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నీ మన దేశ ప్రజలకు తెలిసే విధంగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మరింత ముందుకు వెళ్లే విధంగా వీడియోకి ఆసరాగా ఉండండి. నా కష్టానికి మీ చేయుత. దేశానికి సంబంధించి ఇలాంటి మరెన్నో వీడియోలు పెట్టగానే మీ గడప వరకు చేరాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.